ఛాలెంజర్స్, వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో నువ్వా నేనా. గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నా ఏమీ కుంగిపోలేదు. నేను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాను. జనరల్ గా ఇండియా ఓడిపోయినప్పుడు పేపర్లు ఎవరు రాస్తారు? వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. కప్ అనేది నాకు మ్యాటరే కాదు అని చెప్పి అందరి ముందుకు వచ్చింది. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు మా ద లేడీ టైగర్. లెట్స్ వెల్కమ్ తనుజ. రెండు కూర్చోండి అన్న. హలో అమ్మా. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగరే రాలేదు. బాగా ఆడావు. థ్యాంక్ యూ సార్. రన్నర్ గా వచ్చావు. మరి మా దగ్గర నుంచి కూడా ఏదో ఇవ్వాలి కదా నీకు. మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాం. నువ్వు ఒక టఫ్ గేమ్ అడివి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. చాలా బాగా ఆడావు కాబట్టి, శివంగివని ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి లేడీ టైగర్. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో. బట్ అంటే బేసిక్ గా నా పర్సనాలిటీకి నాకు చాలా కష్టంగానే ఉండే. రొమ్మ కష్టం బ్రో, రొమ్మ కష్టం బ్రో. బట్ ఐ గేవ్ మై 1000% సార్. అందుకే 15 వారాలు ఉన్నావు. అవును. మాకు తెలుసులేరా. నాకు సార్ చేయబట్టుకుని ఒక పక్క కళ్యాణ్, ఒక పక్క తనుజ. ఆ టైంలో నీ ఫీలింగ్ ఏంటమ్మా? ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. లైక్ సెకండ్ వచ్చినందుకు కూడా నాకు అంత బాధగా లేదు, ఎందుకంటే ఇది నాకు అలవాటు అయిపోయింది నా లైఫ్ లో. అయినా అడ్జస్ట్ అయిపోవటం, కాంప్రమైజ్ అయిపోవటం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటే కదా నాన్న. ఎప్పుడైనా సరే చివరి దాకా వెళ్ళి ఇక్కడ గెలుస్తున్నాను అనే లోపల ఏదో ఒక ఇదయి లేదు, ఇంకా గెలిచేసాను అనే టైంలో ఓడిపోతాను అని, అది అలవాటే. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. తెలుగులో ఒక సామెత ఉంది, ఎక్కడో ఒక కిటికీ మూసుకుపోయింది ఆఖరిది అనుకుంటే పెద్ద తలుపే తెరుచుకుంటది. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు సాయిబాబు ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బాగుంటుంది. ఎస్ కదా. ఎస్ సార్. ఈ జర్నీ సాటిస్ఫైడ్ అమ్మా తనుజ? అఫ్ కోర్స్ ఎస్, బికాజ్ ఇట్స్ అ మిక్స్డ్ ఫీలింగ్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నవ్వాము, ఏడ్చాము, కోపపడ్డాము, అరుచుకున్నాము, ఒకలాంటి బ్యూటిఫుల్ మిక్స్డ్ ఫీలింగ్. Anybody see Mahanati? I saw Mahanati and I was like, oh my god, what a performance. సో నా జర్నీ అంటే బిగ్ బాస్ అనే చెప్తాను సార్. అందరూ అంటారు ఎమోషనల్, ఏడుస్తుంది సార్, మనిషినే కదా సార్. 100% డౌట్ మీకు ఏమన్నా? అందులో కొంచెం దేవుడు ఎమోషనల్ అనేది ఎక్కువ ఇచ్చాడు నాకు. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? రాలేవు ఇంత దూరం, రాలేవు ఇంత దూరం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కరెక్ట్. లైఫ్ నేర్పిస్తా ఉంది అంటే మేబీ టెస్ట్ చేస్తుందేమో లైఫ్ నిన్ను. ఎంతలా పోరాడుతుంది. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. సరే, తనుజకి ఆల్వేస్ నేను లాస్ట్ దాకా వచ్చి నేను వెనకపడతాను అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మా తనుజ 20 లక్షలు తీసుకొని ఉండాల్సిందేమో. సర్లే, నీ డబ్బు నీ దొరదా. మనీ కోసం పని చేసే అమ్మాయి అయితే నేను కాదు సార్. డబ్బుకి ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఒకటి, నేను హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, నాకంటూ ఒక కంఫర్టబుల్ ఉండాలి. అవన్నీ ఉండటానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. రావడానికి రీజన్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ కి నేను పరిచయం అయినప్పుడు ఐ వాజ్ 17 years old సార్. మా ఓన్ ఫ్యామిలీ పెయిన్ ని కూడా నన్ను మర్చిపోయేలాగా చేశారు తెలుగు ఆడియన్స్. ప్రతిసారి నేను ఒక్కసారి కనబడితే చాలు, బంగారం ఎప్పుడు కనిపిస్తారు, ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తాము, ఎప్పుడు వస్తారు అని. అసలు నేనేం బీకలేదు లైఫ్ లో, ఎందుకు అరుస్తారు? నాట్ ఓన్లీ తెలుగు సార్, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్ 4 లాంగ్వేజెస్ ఆఫర్స్ ఉన్నా కూడా నేను ఇక్కడే ఉండిపోయాను సార్. ఎందుకు అడుగుతుంది అడిగా. దానివల్ల మా మమ్మీ అడిగారు నన్ను, నువ్వు ఏ ధైర్యంతో వెళ్తున్నావు అనేసి. బిగ్ బాస్ కి మీరు నార్మల్ మనుషులు కాబట్టి మీరు దేవుళ్ళని పూజిస్తారు. యాజ్ అన్ యాక్టర్స్ నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్. సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నా బోటోడికి ఎందుకు అనిపించిందంటే అమ్మా 20 తీసుకుంటే బాగుంటుందేమో అని. నా కూతురు అగర్
అబద్ధం కాదు, నిన్నెవడు అడిగాడు? మనది జాయింట్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, మామ, అత్త, అమ్మమ్మ మేమంతా కలిసే ఉంటాము. అరే ఏంద్రా ఇది జేఎన్టీ క్వశ్చన్ పేపర్ ఎంత ఉంది? అండ్ మా మమ్మీ చెప్పారు కదా, డబ్బుల కోసం కాదు నువ్వు వెళ్ళింది, కావాల్సింది కప్పు, డబ్బులు ఎవరికి కావాలి? ఇసంటోళ్ళు 10 మంది ఉంటే చాలు, పైసలు మస్తు మిగులుతాయి. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకున్నట్టే మే ద బెస్ట్ విన్ అన్నట్టుగా అన్నింటినీ మనం హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి. ఒరి టైం బాగోపోతే పులి కూడా పిలిపల్లా అవుతుందిరా. ఒక విషయంలో ఆడియన్స్ కూడా డౌట్ ఉంది. తనుజకి నచ్చినప్పుడేమో నాన్న అంటది, నచ్చినప్పుడేమో భరణి సార్ అంటది. దీనికి మీరు ఏమంటారు సార్? ఎందుకు? నాలో ఎంత ప్రేమ ఉన్నా, నాలో ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఇప్పుడు నేను అది పక్కన పెడితేనే నన్ను ఆడగలుగుతా. ఒక్క విషయం చెప్తాను సార్, వాడు పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. లైక్ జర్నీ స్టార్ట్ అయిన కొద్దీ నాకు ఒక పేరు వచ్చింది, దట్ బాండింగ్ తోనే ఉంటుంది, బాండింగ్ తోనే గెలుస్తుంది. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారండి అందరూ. నేను ఎంత కష్టపడి ఆడినా కూడా ఓ వాళ్ళ నాన్న ఆ బాండింగ్ తో గెలిచింది, ఓ అది ఆ పేరు వద్దు నాకు వద్దు ఇవన్నీ. బెస్ట్ ఫ్రెండ్ బాండింగ్ కూడా లేదు సార్. కానీ అబ్బాయి మంచోడు. నేను అందరిలాంటి కాదు, చాలా మంచోడిని. నాకు తెలియదు, నేను నైట్ కూడా మేము ముగ్గురే ఉండిపోతే నేను అదే అడిగా, నీకెందుకు నేనంతే, వాడు పడుకోవట్లేదు. మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. ఆ సందర్భంలో మీరు ఒక మాట కూడా అన్నారు, ఒరే నీకన్నా నేను పెద్దదానిరా. అవును సార్, ఈ 23. నీ పిల్లకు మన గురించి మాట్లాడలేదు. లేదు సార్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆయన లైక్ నిజంగానే మంచోడు. మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. జెన్యూన్ గా ఆ హౌస్ మొత్తంలో మీకు పర్ఫెక్ట్ మ్యాన్ లేదంటే పర్ఫెక్ట్ గర్ల్ అలా అనిపించిన వ్యక్తులు ఎవరు? కళ్యాణే సార్. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. మీరు ఇమాన్యుయల్ ఇద్దరు బాగున్నారు, తర్వాత ఎందుకనే అంత మూవ్ అవ్వలేకపోయారు? సార్ మీరు ఇది వాడినే అడగాలి సార్. ఒక్క ప్రశ్న చిన్నగా సమాధానం చెప్పరా? తిన్నగా అడిగితే నేను తిన్నగా ఎందుకు చెప్పను భయ్యా? ఐషా కూడా లైక్ తను కూడా హెల్త్ బాగాలేదు. బంగారం అనుకుని తనని పట్టించుకుంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఒక మనకి బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుని బాగాలేనప్పుడు విలువలు అనేసి వాడి మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉన్న, రెస్పెక్ట్ ఉన్న వాడిని నేను వాంటెడ్ గా అవాయిడ్ చేసేదాన్ని. వాడు నా వెంట పడుతున్నాడు, నేను దాన్ని కేర్లెస్ గా ఇగ్నోర్ చేస్తున్నాను. వాడు అమ్మాయిలు పిచ్చోడు, ఆ అబ్బాయికి ఒక స్టాంప్ పడింది. సో వాళ్ళు చూసి వచ్చి చెప్పగానే నాకు అది నచ్చలేదు. అప్పుడు నేనేమనుకున్నా, మేబీ నేను అట్లా వాడిని ఇగ్నోర్ చేయడం వల్ల, నేను అలా చేయొద్దు ఇలా చేయొద్దు అన్న వల్ల వాడు బ్యాడ్ అవుతున్నాడా? నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? ఆడియన్స్ అందరు కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, తనుజాకి మాధురి గారికి గట్టిగా పడుతుంది అని. లేదు కానీ అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఆయేష టాపిక్ లోకి వెళ్దామమ్మా. షూర్ సార్. ఎందుకు ఆయేష అంత గట్టిగా తగులుకుంది? ఈడేంటే ఇలా తగులుకున్నాడు? తప్పుగా అనుకోకండి, ఎమోషనల్ అవుతున్నానని. ఏం పర్లేదమ్మా, బీ ఓపెన్. ఏడవరా, పరసం వెలిసిపోయే లోపు కడుపారా ఏడు. టాప్ 5 లో అందరు పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు, అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న. ఇవన్నీ చాలా ఎక్స్పెక్ట్ చేశా, నా ఫాదర్ కూడా ఉంటారనేసి. పెట్టుకున్నప్పుడు ఒక్కటే అనిపించింది, కప్పు తీసుకుని వెళ్ళి ఆయన ముందు పెట్టి, ఇది నా నీ కూతురు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? బాధపడదు అంత అట్లా అంటే నాకే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంట్రా.